Hey guys, welcome back to my channel. ఎలా ఉన్నారు? నేనైతే చాలా నేను బేసిక్ గా అయితే మేకప్ కూడా వేయను. ఇట్లా guys, welcome back to my channel. Welcome back to with one more vlog. ఈ వీడియో ఏంటంటే ఆల్రెడీ థంబ్నెయిల్ లో చూసారు కదా. సో స్కిన్ కేర్ రొటీన్ ఏంటనేది నేనైతే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకొకటి ఏంటంటే సాటర్డే సండే నేను బ్లాగ్ అయితే పెట్టలేదు కదా, ఎందుకు పెట్టలేదు ఏంటి అని అనుకోవచ్చు. కార్తిక్ ఇంట్లో ఉన్నాడు కాబట్టి పెట్టలేదు, టైం లేదు. ఇంకా బయటికి వెళ్ళడం, తినడం, తిరగడం, చర్చ్కి వెళ్ళడం, సో ఇట్లా బిజీ అయిపోయింది 2 days కూడా. సో వీకెండ్ కదా, అందుకని చెప్పేసి అయితే నేను కొంచెం హాలిడే అయితే తీసుకున్నాను. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను నేను, అమ్మయ్య ఈరోజు బ్లాగ్ పెట్టక్కర్లేదు అని చెప్పేసి. ఎందుకంటే చాలా ఎడిటింగ్ ఉంటుందండి దాని గురించి. నేను చాలా టైం అయితే తీసుకుంటుంది ఎడిటింగ్ కోసం. తర్వాత ఏ మ్యూజిక్ పెట్టినా ఎక్కడ కాపీరైట్ వస్తుందా అని భయం. మ్యాక్సిమం నేను మాట్లాడడానికే ట్రై చేస్తాను, మ్యూజిక్ ఎక్కువ పెట్టడానికి ఇష్టపడను. ఏ మ్యూజిక్ పెట్టినా కూడా పెట్టిన తర్వాత ఎక్కడ కాపీరైట్ వస్తుందని భయం వేసి నేను ఒక్కొక్కసారి మ్యూజిక్ పెడతాను. మ్యూజిక్ పెట్టిన వెంటనే ఒకసారి నేనైతే చెక్ చేసుకుంటాను కాపీరైట్ వచ్చిందే రాలేదా అని చెప్పేసి. సో ఈ టాపిక్ పక్కన పెడితే, సో ఇప్పుడు మనం ఏంటంటే స్కిన్ కేర్ కదా. సో స్కిన్ కేర్ ఎందుకంటే థంబ్నెయిల్లో చూస్తారు ఆల్రెడీ. సో థంబ్నెయిల్లో ఏం ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నాను అనేది కూడా చూసారు కాబట్టి నేను ఇప్పుడు స్కిన్ కేర్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. సో స్కిన్ కేర్ ఎందుకు యూజ్ చేయాలి, మనకు అవసరమా, న్యాచురల్గానే ఉంటే బాగుంటుంది కదా అని అనుకోవచ్చు చాలామంది. బేసిక్గా ఎస్, మీరు అనుకున్నది కరెక్ట్, న్యాచురల్గా ఉంటే ఇంకా బాగుంటుంది. బట్ ఇలాంటివి వాడితే ఇంకా మన స్కిన్ అనేది కూడా చాలా బాగుంటుంది అని నేను చెప్తున్నాను, జెన్యున్గా చెప్తున్నాను. ఎందుకంటే నేను యూజ్ చేశాను కాబట్టి. ఒకప్పుడు నేను కూడా మీలాగా థింక్ చేసేదాన్ని. ఎలా అంటే మన స్కిన్ ఇప్పుడు ఎలా ఉందో, ఎక్కువ వాటర్ తాగితే స్కిన్ బాగుంటుంది, ఎక్కువ మంచి హెల్దీ ఫుడ్ తీసుకుంటే స్కిన్ బాగుంటుంది. సో ఇలాగా మనం ఇంటి దగ్గర అనుకున్న విషయాలు కాబట్టి, మనం అనుకున్న ఇవన్నీ కూడా మన సాటిస్ఫాక్షన్ గురించి మనం ఇట్లాగా అనుకునేవాళ్ళం. బట్ కానీ ఈ స్కిన్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. 25+ నుంచి ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. ఎక్కువ నిద్రపోతే బాగుంటుంది స్కిన్, ఎక్కువ వాటర్ తాగితే బాగుంటుంది స్కిన్, ఎక్కువ ఫోన్ చూడకపోతే కూడా బాగుంటుంది స్కిన్ అని అనుకోవచ్చు. మనకు తెలిసి కూడా మనం పాటించలేము, ఎందుకంటే సిచ్యువేషన్స్ బట్టి, మన ఇంట్లో పరిస్థితులను బట్టి మనం ఇంకా స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవుతాం కాబట్టి మనకి ఇట్లాంటివన్నీ జరగవు. అందుకని చెప్పేసి మనకి ఇన్స్టెంట్గా ఇట్లాంటివన్నీ చేసుకుంటే, సో మన ఏజ్ అంటే 25+ వాళ్ళ నుంచి ఈ స్కిన్ కేర్ రొటీన్ అనేది చేయడం చాలా ఇంపార్టెంట్. అనుకోవచ్చు ఇది మేకప్ ప్రోడక్ట్ కదా, ఎందుకు ఈ క్రీమ్స్ వాడాలి, ఆ క్రీమ్స్ వాడాలి, ఎవరు ఈ క్రీమ్స్ ఆ క్రీమ్స్ వాడమన్నారు. మనకి మంచి మంచి వెబ్సైట్స్ ఉన్నాయి, చక్కగా రివ్యూస్ ఉన్నాయి. సో రివ్యూస్ ఇప్పుడు నేను చూపిస్తాను. నేను ఏదైనా కొత్త ప్రోడక్ట్ యూస్ చేసేటప్పుడు 1 week or 10 days కానీ మనకి రిజల్ట్ అయితే డెఫినెట్లీ తెలుస్తుంది. దాంతోపాటే మనం ఇంట్లో ఎలాగైతే కేర్ తీసుకుంటామో, మంచి ఫుడ్ కానీ, వాటర్ కానీ, మంచిగా నిద్రపోవడం కానీ, సో ఇలాంటివన్నీ చేస్తే మనం యూస్ చేసిన దానికి ప్లస్ దీనికి కూడా ఈక్వల్ బ్యాలెన్స్ ఉంటుంది కాబట్టి సో మన స్కిన్ అనేది కూడా చాలా బాగుంటుంది. సో నేను లైవ్ ఎగ్జాంపుల్ అయితే ఇప్పుడు చూపిస్తాను. ఏదైనా కొనేటప్పుడు రివ్యూస్ చూడండి. ఫస్ట్ రివ్యూస్ చూసిన తర్వాత యూట్యూబ్స్లో మనకి చాలామంది యూట్యూబర్స్ పెడతా ఉంటారు. సో అవి కూడా ఒకసారి చూసుకుని మనం పర్చేస్ చేసుకుంటే బాగుంటుందని నేను అంటున్నాను. అండ్ సో ఇంకా ఎక్కువ మాట్లాడను, ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇప్పుడు నేను మేకప్ అయితే వేయలేదు, బట్ మేకప్ రిమూవల్ ఎట్లా కూడా చేసుకోవాలి అనేది కూడా చూపిస్తున్నాను. మన ఇంటి దగ్గర ఉన్నదే, సో అందరూ యూజ్ చేసేదే నేను కూడా యూజ్ చేస్తున్నాను. సో అది చాలా ఈజీగా అయితే రిమూవ్ అయితే అయిపోతుంది. నేను ఎక్కువ ఐ మేకప్ కూడా వేయలేదు, అండ్ జస్ట్ లిప్స్టిక్ ఒకటే వేసుకున్నాను. సో అది ఎట్లా రిమూవ్ చేయాలి అండ్ ఫేస్ ఎట్లా క్లీన్ చేయాలో సో ఇప్పుడైతే నేను చూపిస్తున్నాను మీకు. వీడియో నేను ఎట్లాగైతే చేశాను మీరు కూడా అట్లానే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ ఏదైనా ఇది యూజ్ చేయండి, అది యూజ్ చేయండి అని మాత్రం నేను చెప్పను. మీకు ఏదైనా యూజ్ చేయాలి అని అనిపిస్తే ఫస్ట్ అయితే రివ్యూస్ చూడండి. రివ్యూస్ చూసిన తర్వాత ఒక చిన్న క్వాంటిటీ ఎంఎల్స్ ఉంటాయి కదా, సో ఆ బాటిల్స్ అయితే కొనుక్కుని యూజ్ చేయాలనిపిస్తే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే యూస్ అయితే చేయండి. ఇప్పుడు వీడియోలోకి అయితే వచ్చేసాను. ఇప్పుడు అంటే లైట్గా నేనైతే లిప్స్టిక్ అయితే వేసాను. ఎవరైతే మేకప్
వేసుకున్నాక దాన్ని క్లీన్ చేస్తారు కదా. సో నేను అది చాలా ఈజీ మెథడ్లో అయితే చూపిస్తున్నాను అనమాట. ఇంకా మనం మేకప్ వేసుకోం కాబట్టి దాని యూజ్ అయితే లేదు అంటే వెల్ అండ్ గుడ్. ఎవరైతే మేకప్ యూజ్ చేస్తున్నారో, సో లైట్గా మేకప్ అంటే ఇన్ ద సెన్స్ లైట్గా క్రీమ్స్ కానీ, ఐబ్రో పెన్సిల్స్ కానీ, తర్వాత ఐలైనర్స్ కానీ ఇట్లా లైట్గా చేస్తారు కదా. సో ఇప్పుడు నేనైతే చేయలేదు, ఇప్పుడు చేయను, తర్వాత బయటకు వెళ్ళినప్పుడు కూడా చేయను. ఏదన్నా కొంచెం ఫంక్షన్ లేకపోతే పెళ్ళిళ్ళు అట్లా ఉంటాయి కాబట్టి సో ఆ టైంలో అయితే నేనైతే యూజ్ చేస్తాను. ఆ వీడియో నెక్స్ట్ అయితే షేర్ చేస్తాను, ఇప్పుడు టాపిక్ అది కాదు. సో మేకప్ రిమూవల్ ఎలా చేస్తారనేది ఇప్పుడైతే చూపిస్తున్నాను మీకు. ఇప్పుడైతే లిప్స్టిక్, తర్వాత ఐబ్రో పెన్సిల్ వేసుకున్నాను కాబట్టి, లైట్గా క్రీమ్ కూడా అప్లై చేసుకున్నాను కాబట్టి అది ఎలా రిమూవ్ చేయాలనేది మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. సో టిష్యూస్ తీసుకోండి, లేకపోతే కాటన్ తీసుకోండి, మీ దగ్గర మీకు ఏది అవైలబిలిటీ ఉంటే అది. మేకప్ రిమూవల్ అవి మనకి బయట దొరుకుతాయి. ఇన్ కేస్ లేకపోతే మీరు ఇలా కూడా యూజ్ చేయొచ్చు. బేసిక్గా నాకు అలవాటు లేదు కాబట్టి నా దగ్గర అయితే అది లేదు. ఎవరికైతే అలవాటు ఉందో సో వాళ్ళైతే ఈజీగా ఇట్లా సో అదే టిష్యూ మళ్ళీ మడత పెట్టి ట్యాప్. చూసారా ఎంత వచ్చిందో? ఆయిల్కి చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది. మళ్ళీ దాన్ని ఈ పక్కన మడత పెట్టి చూసారా ఎంత డర్ట్ వచ్చిందో. సో ఇది ఇలా మడత పెట్టి పక్కన పెట్టేసేయండి. ఇప్పుడైతే ఫేస్ అయితే క్లీన్గా ఉందిగా. ఇప్పుడు ఫేస్ వాష్ చేసుకుందాం ఫ్రెండ్స్. సో నేను యూజ్ చేసేది ఫేస్ వాష్ ఇది. మీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్ లింక్లో పెడతాను. ఫేస్ క్లీన్ అయిపోయింది కదా, ఏమీ లేదు కాబట్టి. సో ఇప్పుడు ఫేస్ వాష్ చేసుకోవాలి కదా. సో ఫేస్ వాష్ మీ దగ్గర ఏది ఉన్నా కూడా యూజ్ చేయండి. పడుకునే ముందు ఫేస్ వాష్ చేసుకుని ఇట్లా స్కిన్ కేర్ అనేది చేస్తే చాలా మంచిది. మన స్కిన్ కూడా చాలా బాగుంటుంది, మన స్కిన్ టోన్ అనేది కూడా చాలా బాగుంటుంది. సో నా ప్రోడక్ట్ వచ్చేసి రైస్ వాటర్ బ్రైట్ యూజ్ చేసేది. సో రైస్ వాటర్ బ్రైట్ ఫార్మింగ్ క్లెన్సర్ అనమాట నేను యూజ్ చేసేది ఇది. సో ఎప్పుడు పడుకునే ముందు ఇది ఫేస్ వాష్ చేసుకుని తర్వాత ఈ స్కిన్ కేర్ అనేది చేసుకుని నేనైతే పడుకుంటాను. సో ఈ ఫేస్ వాష్ వచ్చేసి ఏంటంటే బ్రైట్నింగ్ డీప్ ఫార్మింగ్ క్లెన్సెస్ ఎఫెక్టివ్లీ క్లెన్సెస్ అవే మేకప్ as the white cream's texture gently envelops the skin. Formulated with natural cleansing agents including rice extract and soap water extract, it leaves skin looking clean and bright. So నేనైతే ఇది యూజ్ చేస్తున్నాను. మీరు కూడా నచ్చితే యూజ్ చేయండి. సో సజెస్ట్ చేయట్లేదు, మీకు నచ్చినైతే తీసుకొని యూజ్ చేయండి. సో ఇప్పుడైతే నేను ఫేస్ వాష్ చేసేసుకుంటాను. ఫేస్ వాష్ అయితే అయిపోయింది కదా.
ఎప్పుడైనా సరే ఫేస్ వాష్ చేసిన తర్వాత ఇలాంటి స్మూత్ క్లాత్స్ ఉంటాయి కదా, సో ఇలాంటి నాప్కిన్స్ ఉంటాయి కదా, చూడండి చాలా మెత్తగా ఉంటాయి కదా, సో సాఫ్ట్. సో ఇలాంటివి మనం యూజ్ చేయాలి. ఇప్పుడు అలా చేయకండి. నేను చేసుకున్న ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నాను మీతో. ఎప్పుడైనా సరే ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మీరు ఇలా ఒత్తుకోవాలి. సో ఇన్ కేస్ మీకు ఇలాంటి నాప్కిన్స్ లేకపోతే పర్చేస్ చేసుకోండి. ఫేస్కి అనేది ఒక్కటి యూజ్ చేయండి, అది మీరే యూజ్ చేయండి. రెగ్యులర్గా మీరు యూజ్ చేస్తారు కాబట్టి ఫేస్కి అనేది మనం చాలా నీట్గా పెట్టుకోవాలి. మీరు ఒక్కటి యూజ్ చేయండి. మళ్ళీ అదే ఫేస్ టవల్స్ ఉంటాయి కదా, సో అందరూ యూజ్ అయితే చేయకూడదు. సో మీరు ఒక్కటే యూజ్ అయితే చేయండి. ఇప్పుడైతే నేను స్కిన్ కేర్కి వెళ్ళిపోతున్నాను కాబట్టి బ్యాండ్ తీసేసి మొత్తం కలెక్టివ్గా పెట్టేసుకోవడమే. సో ప్రశాంతంగా పడుకోవాలి కదా, ప్రశాంతంగా పడుకోవాలి కాబట్టి మనకి ఇలాంటి హెయిర్ అనేది డిస్టర్బెన్స్ లేకుండా పైకి అయితే పెట్టేసుకోండి. ప్లక్క తీయడం మర్చిపోయా. సో నా మూడీ సీక్రెట్ ఇట్లానే ఉంటుంది. సో ఇప్పుడంతా క్లీన్ అయిపోయింది కదా ఫేస్. సో ఫేస్లో ఏమీ లేకపోతే ఎంత ప్రశాంతంగా ఉంటుంది కదా. సో ఇప్పుడైతే మనమంతా కూడా స్కిన్ కేర్కి వెళ్ళిపోతాం. ఇప్పుడు నేను యూజ్ చేస్తున్నాను మాయిశ్చరైజర్ లోటస్ వైట్ గ్లోస్ స్కిన్ అన్నమాట. సో ఇది జెల్ క్రీము. సో ఇదైతే యూజ్ చేస్తున్నాను నేను, నైట్ క్రీమ్. ఇది ఎంత మంచి స్మెల్ వస్తుందో. నేను మొన్న కొనుక్కున్నాను. సో ఇదైతే ఫస్ట్ మాయిశ్చరైజర్ యూజ్ చేయాలి. జెల్ క్రీమ్ కాబట్టి చాలా బాగుంటుంది ఇది. నెక్ కూడా మీరు ఏం అప్లై చేసినా కూడా నెక్ కూడా అప్లై చేయండి. నేను అప్పుడప్పుడు మర్చిపోతూ ఉంటాను. నెక్ ఫేస్ కూడా ఒకటే స్కిన్ కలర్లో ఉండాలి కాబట్టి మీరు ఎక్కువ రఫ్ చేయకూడదు, ఎక్కువ రబ్ చేయకూడదు. జస్ట్ స్కిన్ అనేది పాడైపోతుంది కాబట్టి సో జెంటిల్గా అప్లై చేసుకోండి. ఎప్పుడు కూడా పైకే అనాలి. స్కిన్ ఎప్పుడు ఇట్లాగా రబ్ చేయకూడదు, పైకి చేయాలి, ఇట్లా చేయాలి. అప్పుడే మన స్కిన్ టోన్ అనేది బాగుంటుంది. సో ఇలాంటి టిప్స్ కూడా యూజ్ చేయండి. నేను కూడా అప్పుడప్పుడు పాటిస్తాను, బట్ నేను ఇప్పుడు చేస్తున్నాను కాబట్టి మీకైతే షేర్ చేసుకుంటున్నా. సో జస్ట్ ట్యాప్ ఇట్. ఒక 3 seconds అయితే వెయిట్ చేద్దాం. ఇప్పుడైతే సెకండ్ స్టెప్లోకి అయితే వెళ్ళిపోదాము. నేను యూజ్ చేసేది ఇందాక చెప్పాను కదా లైవ్ ఎగ్జాంపుల్ అని చెప్పి. సో ఇది రోజ్ హిప్
గుడ్ వైబ్స్ నుంచి అయితే నేనైతే ఇది పర్చేస్ చేసుకున్నాను. నేను చూసారా ఈ చిన్న ml అనమాట, ఇది 100 ml అంతా ఉంది. సో ఇది యూస్ చేశాను నేను మ్యాక్సిమం ఒక 15 days అయితే యూస్ చేశాను. చాలా బాగుంది, స్కిన్ కూడా చాలా స్మూత్గా చాలా గ్లోయింగ్ స్కిన్గా అయితే నాకు అనిపించింది, అందుకే మీతో షేర్ అయితే చేసుకుంటున్నాను. సో ఇది వచ్చేసి చూసారా నేను చిన్న బాటిల్ అయితే కొనుక్కున్నాను, అయిపోయింది. నాకు ఇది నచ్చింది కాబట్టి నేను నెక్స్ట్ ఇదైతే ప్రోడక్ట్ పర్చేస్ చేస్తాను. అండ్ ఇది తీసుకుని జస్ట్ ఫేస్ సిరం కాబట్టి ఫేస్ సిరమ్ సి విటమిన్ ఇవన్నీ కూడా చాలా మంచివి. సి విటమిన్స్ అవన్నీ యూజ్ చేసేసాను. ఇది ఎలా ఉంటుందని చెప్పేసి అయితే నేను రివ్యూలో అయితే చూసాను. ఇది కూడా స్మెల్ చాలా బాగుంటుంది. సో ఇది కొంచెం అయిపోయింది. ఇది కూడా ఎక్కువ పెట్టకూడదు, జస్ట్ ఇక్కడ ఒకటి ఇట్లా పెడితే సరిపోతుంది. ఇవన్నీ చేస్తేనే మన స్కిన్ అనేది చాలా బాగుంటుంది. ఇవన్నీ ఎవరు చేస్తాడులే బద్ధకం అంటే అలాగే ఉంటుంది. సో చేస్తే మనకంటూ ఒక కాన్ఫిడెంట్ అనేది వస్తుంది ఫేస్ చూసేటప్పుడు. మనం రెడీ అయినప్పుడు ఎంత రెడీ అయినా కూడా కొంతమంది కానీ ఇలాంటివి చక్కగా వాడితే కొంచెం మనకంటూ ఒక కొంచెం కాన్ఫిడెంట్ వచ్చి బాగుంటుంది, బాగా అనిపిస్తుంది. సో దీనికి కూడా ఒక 10 seconds అయితే వెయిట్ చేద్దాం. సో ఇప్పుడు సెకండ్ స్టెప్ అయిపోయింది కదా. థర్డ్ స్టెప్ ఏంటంటే ఇది బేసిక్గా నాలంటి వాళ్ళు ఉంటారుగా కొంతమంది, సో వాళ్ళైతే యూస్ చేస్తారు, నేను కూడా యూస్ చేస్తాను. కాబట్టి డర్మా నుంచి నేను ఈ సన్ స్క్రీన్ అనేది యూస్ చేస్తాను. సన్ స్క్రీన్ మేకప్ ముందు యూస్ చేస్తారు, తర్వాత మేకప్ అయిపోయిన తర్వాత యూస్ చేస్తారు, నైట్ టైం యూస్ చేస్తారు లేదో తెలీదు, బట్ అప్పుడు యూస్ చేస్తారు కదా అని మీకు డౌట్ రావచ్చు. ఎస్ ఎగ్జాక్ట్లీ, బట్ నేనైతే నైట్ కూడా యూస్ చేస్తాను. ఇదేంటో నాకు ఇది రాసుకున్నప్పుడల్లా ఒక మంచి హ్యాపీనెస్ అయితే వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది ఇది. మినిమైజింగ్ ప్రైమరింగ్ సన్ స్క్రీన్ అనమాట ఫర్ ఓపెన్ పోర్స్. అండ్ ఇది ప్రొటెక్షన్ అనేది చాలా మంచిగా ఇస్తుంది. సో ఇది నాకు చాలా ఇష్టం అనమాట. నేను ఇదివరకు వేరే సన్ స్క్రీన్ యూస్ చేసేదాన్ని, అది కూడా చాలా బాగుంది. బట్ ఇది ఒకసారి యూస్ చేద్దామని చెప్పేసి నేను కూడా ఇంత చిన్నదైతే కొనుక్కున్నాను, చాలా బాగుంది. అండ్ ఇంకా ఇది పర్చేస్ చేసేసుకుని ఇంకైతే ఇది యూస్ అయితే చేస్తానన్నమాట. సో ఇది స్మెల్ ఏం రాదు, జస్ట్ నార్మల్గానే ఉంటుంది. డైలీ మాయిశ్చరైజర్ తర్వాత నేనైతే సన్ స్క్రీన్ అనేది రాస్తాను. సన్ స్క్రీన్ అనేది బయటకు వెళ్ళేటప్పుడే రాసుకోవాలి అని ఒక మైండ్ సెట్తో ఉంటారు చాలామంది, బట్ అది అసలే కాదు. సన్ స్క్రీన్ అనేది మార్నింగ్ ఈవినింగ్ ఎప్పుడైనా, ఈవినింగ్ నైట్ టైం ఎప్పుడైనా రాసుకోవచ్చు. నేను డైలీ క్రీమ్ లాగా అయితే యూజ్ అయితే చేస్తాను. మన స్కిన్ కూడా డ్రై అయిపోయి ఉంటుంది కదా, సో ఇంట్లో ఉండేటప్పుడు మనం అసలు కేర్ అయితే చెయ్యము. సో ఇలాంటివి కొంచెం డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు అయితే ఇట్లాంటివి యూజ్ చేస్తే డ్రై లేకుండా చక్కగా స్మూతీగా బాగుంటుంది స్కిన్ అనేది, స్కిన్ టోన్ అంతా కూడా. సో నేనైతే సజెస్ట్ చేయట్లేదు. ఏదన్నా మనం ప్రోడక్ట్స్ కొనే ముందు చిన్నగా ఒకటి కొనుక్కుని తర్వాత నచ్చితేనే మనం ఆ రివ్యూస్ అన్నీ చూసాక బాగుంటే ఆ ప్రోడక్ట్ మనకు పడుతుంది అంటే మనం అయితే పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. నా స్కిన్ బెస్ట్ ఫ్రెండ్స్ని అయితే ఒక్కసారిగా అయితే చూపించేస్తున్నాను. లోటస్ ఒకటి, గుడ్ వైబ్స్ ఒకటి, తర్వాత డర్మా నుంచి సన్ స్క్రీన్ ఒకటి. మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే ఏం చేయాలో మీకు తెలుసు కాబట్టి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
అండ్ తప్పనిసరిగా ఇవే చేయండి అని నేనైతే చెప్పనండి. ఎందుకంటే ఎవరి స్కిన్ టోన్ వాళ్ళది, ఎవరు స్కిన్ ఎట్లా ఉంటుందో తెలీదు. ఆయిలీ స్కిన్ ఉంటుంది, డ్రై స్కిన్ ఉంటుంది. సో ఎవరు స్కిన్ గురించి వాళ్ళకి బాగా తెలుసు. కాబట్టి మీరు కూడా రివ్యూస్ చూసుకుని చక్కగా అయితే మంచి ప్రోడక్ట్స్ అయితే యూస్ అయితే చేయండి. చాలా ఇంపార్టెంట్ అనేది నేను చెప్తున్నాను, ఎందుకంటే ఎక్స్పీరియన్స్ కాబట్టి. ఎప్పుడైనా సరే నేను ఏదైనా ఎక్స్పీరియన్స్ చేస్తానైతే నేను షేర్ చేసుకుంటాను మీతోనే. యూట్యూబ్లో వీడియో పెట్టాలి, ఈరోజు ఇది పెట్టాలి అది పెట్టాలి అనేది కాన్సెప్ట్ అయితే అసలు కాదండి. నేను ఏదైనా ఎక్స్పీరియన్స్ చేస్తేనే మీకైతే షేర్ అయితే చేస్తాను. అండ్ నేను ఇది యూజ్ చేసిన తర్వాత నా స్కిన్ అనేది చాలా బాగుంది. ఇప్పుడు చూడండి, నాకే అనిపిస్తుంది చూడండి, చాలా స్కిన్ అనేది కూడా చాలా బాగుంటుంది. అండ్ షైనీగా కొంచెం నీట్గాని అనిపిస్తుంది నాకు. అండ్ ఇక్కడితో అయితే నా బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. ఇప్పుడైతే ఈ ముడి తీసేసి చక్కగా ఫ్రీగా పడుకోవచ్చు. My night skincare routine is done. Thanks for watching. Have a nice day. Take care. Good night. Bye bye.